ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసన తెలుపుతూ గాజువాక నియోజకవర్గం వైసీపీ నాయకులు పీహెచ్పీవీ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు చూస్తూ ఉంటే సామాన్యులు నడ్డి విరిచేలా ఉన్నాయని, ఎన్నికల సమయంలో పేదవాడిపై విద్యుత్ భారం ఉండదు అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి ప్రజలపై బాదురే బాదురు చేపట్టడం, నిత్యావసర వస్తువులతో పాటు అన్నిటిపై రేట్లు పెంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. ఈ తప్పుడు విధానానికి కూటమి ప్రభుత్వానికి త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలోని గాజువాక మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, వైసీపీ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి, మద్దాల అప్పారావు, శ్రీను, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుటుంబం మీద ప్రతి యూనిట్ మీద దాదాపు ₹1.5 నుంచి ₹2 వరకు యూనిట్ ఛార్జీలు పెంచడం అంటే ₹600 వచ్చేటువంటి కరెంటు బిల్లు ఈ నెల నుంచి ₹800 వస్తుంది. అది కూడా స్లాబ్ సిస్టమ్. 6 స్లాబ్లు ఉన్నటువంటి ఈరోజు రాష్ట్రంలో వివిధ స్లాబ్లు ఏవైతే ఉన్నాయో యూనిట్ వైజ్ స్లాబ్స్, ఆ స్లాబ్ రేట్లతో పాటు మళ్ళీ ₹1.5 ₹2 ప్రతి యూనిట్ పెంచడం అని అంటే సామాన్యుడు ఏమైపోవాలి? ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని వాళ్ళేమో ఎన్నికల ముందు చెప్పలేదా? ఎన్నికల ముందు మాకు అధికారం ఇవ్వండి, నాణ్యమైనటువంటి విద్యుత్తులు ఇస్తాం, కరెంటు ఛార్జీలు పెంపుదల అనేటువంటి ఉండదు, అధిక భారాన్ని మోపం అనేటువంటి మాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఆయన తాలూకు మేధావితనం, ఆయన తాలూకు ఎక్స్పీరియన్స్, ఆయన తాలూకా నేను ఏ రకంగా సంపద సృష్టించాలో తెలుసు అనేటువంటి మాటలు చెప్పి ఈ రకంగా సంపద పేదవాటిని నటివిరిచి వారి మీద అధిక భారాన్ని మోపి ఈరోజు ఈ స్థాయిలో 15,000 కోట్ల రూపాయలు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ లేదా మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏ రకంగా దాన్ని కంట్రోల్ చేయాలి లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా దాన్ని బేర్ చేయాలనేటువంటి దాని మీద ఆలోచన చేయాలి తప్ప జనం మీద నువ్వు భారం మోపి 6 నెలల్లో దాదాపు 75,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి పేదవాడికి ఒక సంక్షేమ పథకం ఇవ్వకుండా ఈరోజు అధిక భారాన్ని మోపేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే మీ మేధావితనం, మీ ఎక్స్పీరియన్సు, మీరు 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీ తాలూకా సీనియారిటీ ఏమైపోయిందని చెప్పని అడుగుతాం. సో డెఫినెట్గా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. కేవలం వినతి పత్రాల వరకు మేము ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి కాలంలో ఈ